నిన్ననే నేను ప్రస్తావించా. చంద్రబాబు గారికే చెక్ పెడుతున్నారు. చివరికి చంద్రబాబు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తారో చూడాలి. లిక్కర్ షాపులకు సంబంధించినటువంటి లైసెన్సుల విషయంలో కూడా జ్యోతి వీళ్ళందరూ రాసి ఆ తర్వాత బాబు గారు ఆగ్రహం వ్యక్తం చేశాక అప్పుడు అకస్మాత్తుగా దరఖాస్తులు వందల కొద్దిగా ఉన్నారు. ఆ పైన ప్రభుత్వానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి అని సంకలగుద్దుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బార్లకంతే ఏమీ లేదు అన్నటువంటిది. చివరికి అంటే ప్రభుత్వం తెలుగుదేశంది, కూటమిది. బార్లు నడిపేది తెలుగుదేశం కూటమికి సంబంధించినోడు. బయటోడు ఎవ్వడు వ్యాపారంలోకి రావాలనే ధైర్యమే చేయట్లేదు. ఎందుకంటే ఇది నిరంతర తలనొప్పి. లిక్కర్ అంటే తాగుతాడు, ఒకడు పొడుస్తాడు, ఒకడు సస్తాడు, ఒకడు అరుస్తాడు, ఒకడు కేకలేస్తాడు, రకరకాల పెంట ఉంటుంది. తాగుబోతుని ఎవడు కంట్రోల్ చేయగలుగుతాడు? ఒకవేళ 2 దెబ్బలు వేసారంటే రచ్చరచ్చ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఏమీ చేయలేరు. పోలీసులు సహకారం కావాలి. ఏం జరుగుతున్నా కళ్ళు మూసుకు కూర్చోవాలి. అది అధికార పక్షం అయితే సాధ్యం అవుతుంది తప్పించి ప్రతిపక్షం సాధ్యం కాదు. మామూలుగా వ్యాపార పరంగా చూసి చూడండి.